33%. సో సార్ ముఖ్యంగా సార్ మనకి చిన్న దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటి సార్, సపోజ్ 1 acre పొలం ఉంది సార్. 1 acre పొలంలో 30 బస్తాలు వస్తుంది అనుకున్నాను సార్ మన ఐజెస్ట్మెంట్. దాంట్లో 10 బస్తాల కన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది అనుకుంటే ఆ పొలాన్ని మొత్తం 33% పైబడి నష్టం జరుగుతుంది పొలాన్ని మొత్తం మీరు వెరిఫై చేసి 30% లోపే మీరు చూపిస్తున్నారు. ఈవెన్ దో 40% 50% డ్యామేజ్ అయినా కూడా చాలా మంది రైతులు ఆ విషయం మా దృష్టికి తెచ్చారు. దయచేసి ఎందుకు అలాగప్పుడు మీ 30% లోపు పెట్టడం వల్ల మీ నష్టపరిహారం వాళ్ళకి అవనట్లా. ఈవెన్ దో వాళ్ళకి 40% 50% డ్యామేజ్ అయినా సరే మరి ఈ 30% దాటి ఎంతమందికి ఇచ్చారు, 30 లోపు ఎంతమంది ఉన్నారు అంటే 33% దాటి మంది కూడా మనం 33,726 మంది రైతులు మనం ఎన్యూమరేషన్ చేశాం సార్. 30 బిలో అంటే ఐజెస్ట్మెంట్ సార్. అక్కడ పొలంలో మనం ఎంత అయితే నష్టం జరుగుతుంది అనుకున్నామో అది మోర్ దాన్ 33% అంటే రికార్డ్ చేస్తాం. ఓన్లీ ఐజెస్ట్మెంట్ అంటే అక్కడ ఎంతవరకు నష్టం జరిగింది ఏమైనా పొలంలో వచ్చేసి రైతుల యొక్క ఆరోపణ సార్. ఒకవేళ 40% 50% అనిపిస్తుందంటే టూ డేస్ ఈ రోజు రేపు టైం కూడా ఎక్స్టెన్షన్ అయింది. 2 days ఇంకా మనకు టైం. ఒకవేళ ఎన్యూమరేషన్ ఇంకేమైనా అక్కడ ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం. గౌరవ మంత్రి గారు ప్రభుత్వ విధానం చెప్పిన విధంగా ఈ జిల్లాలో రైతాంగం అంతా కూడా వాళ్ళు ఏదైతే ఐజెస్ట్మెంట్తో ఆర్ఎస్కే లెవెల్లో మన గ్రామ సచివాలయ లెవెల్ ఎక్కడైనా అగ్రికల్చర్లో అది ఐజెస్ట్మెంట్ ద్వారా ఆ పంట ఎకరా పొలంలో 33% కన్నా ఎక్కువ డ్యామేజ్ అయిందని మేము పరిగణలో తీసుకున్నామని చెప్తున్నారు. ఎవరైనా రైతాంగ ప్రజాప్రతినిధుల ద్వారా మళ్ళా చెప్పాను ఇవాళ రేపు 2 రోజులు కూడా ఇంకా స్మార్ట్ స్టేజ్లో ఉన్నవారి అవకాశం ఉన్నందుకు వెళ్ళండి, ఫిజికల్ వెరిఫికేషన్ చేయించండి. ఒక నిజంగా అంటే ఫార్మర్స్ నాకు తెలిసినంత వరకు ఈరోజు సర్వసభ సమావేశానికి విచ్చేసినటువంటి అని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఏవో కానీ ఏవే కానీ ఇద్దరు కూడా చెప్పండి. ఇప్పుడు కూడా కనీసం స్పందించలేదు. నేను చేసినా కూడా అది స్పందించట్లేదు. అలాగే మన యూరియా డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితులు వచ్చే మనలో మరి మన మంత్రి గారు కూడా తెలిసిన విషయం గడిచినా ఏ విధంగా జరిగిందో మేము ఎంత చెప్పినా కూడా వెళ్ళలేదు. అలాగే మరి డబ్బులు కూడా మనకి తెలుసో లేదో తెలియదు కానీ ప్రైవేట్ వ్యక్తులకి అయితే 350 రూపాయలు తీసుకున్నారు ప్రైవేట్ డీలర్ల దగ్గర. సచిన్ మన ఆర్ఎస్కెల్లో 300 రూపాయలు కలెక్ట్ చేశారు. నేను అగ్రికల్చర్ ప్రెసిడెంట్ అడిగాను, ఏమయ్యా మీరు అక్కడ 265 రూపాయలు తీసుకోవాలి, నువ్వు 300 ఎందుకు కలెక్ట్ చేస్తున్నావు అంటే మా ఏడీ గారు ఏవో చెప్పారు, అందుకోసం నేను తీసుకుంటాను సార్ అన్నాడు. నేనే ప్రత్యక్ష సాక్షి ఎవరు కాదు, నేను స్వయంగా అడిగాను ఇది కరెక్ట్ కాదు. మీరు సొసైటీలో ఉంటున్నారు, సొసైటీలో 270 తీసుకుంటున్నారు, మరి మిగతా అన్ని కూడా ఈ విధంగా కూడా కరెక్ట్ కాదని అడిగాను. దానికి మీరు సమాధానం చెప్పాలి. అదే మరి వాళ్ళే తీసుకున్నారా, మరి మిగతా వాళ్ళు ఎవరికైనా వాళ్ళు ఇచ్చారా అనేది మరి మీకు దాచారు. నేను ఎంక్వైరీ చేపిస్తానండి. అలాగే మీరు చెప్పిన పోలీసులు కావాలనేది కూడా నేను ఎంక్వైరీ చేయించి నేను మీకు రిపోర్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. తీసుకుందాం. గౌరవ మా శాసనసభ గారిని కూడా నేను రావాల్సిన సార్ ఫెర్టిలైజర్ చాలా సమర్థవంతంగా చేయడం జరిగింది.
అంటే నేను అనుకోకుండా అబ్రాడ్ వెళ్ళడం జరిగిందండి. మొన్న లాస్ట్ మంత్ 27th రిటర్న్ అయ్యాను. సో మనకి లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం మనం మెట్రిక్ టన్స్ యూరియా డిస్ట్రిబ్యూషన్ చేయగా ఈ సంవత్సరం మనం 13,220 మెట్రిక్ టన్స్ యూరియాని మనం డిస్ట్రిబ్యూషన్ చేసాం. పరిగణలోకి తీసుకొని కాస్త వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని మరి రంగు మారినటువంటి ప్రతిని కూడా మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని ప్రభుత్వం కొనుగోలు చేసుకోవాలని మరి ఈ సభ ద్వారా మరి గౌరవ మంత్రి గారికి పెద్దలకు తెలియజేసుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరిని కూడా మండలంలోని అందరినీ కూడా పరిశీలించి వ్యవసాయం ద్వారా నష్టపోయిన అందరూ కూడా వెనకబడినటువంటి వ్యవసాయదారులు కాబట్టి అందరినీ ఆదుకోవాలని మరి సభ ముఖంగా మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాం సార్. ఎవరిని మిస్ చేయరు. మొత్తం ఎక్కడెక్కడైతే పంట నష్టమైందో ప్రతిదీ మాత్రం నోట్ చేస్తారు, ప్రతిదీ రాస్తారమ్మా తప్పకుండా. ఆ ఎస్టీ ఏరియా అస్సలు మిస్ చేయరమ్మా. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు కూడా చేస్తే బాగుంటుంది. మన ఈ సమాజం ఈ ప్రాంతం ఆరోగ్యరీత్యా మన ప్రజలందరినీ ఆరోగ్యం కాపాడాలంటే కొంత యూరియా యూటిలైజేషన్ మీద కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ యూరియా తగ్గించాలని, యూరియా వాడడం తగ్గించాలని ఒక ఆలోచనలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా క్యాన్సర్ పేషెంట్స్ ఈరోజు మనకి మన ప్రాంతంలో రావచ్చు, దేశం అంతా కూడా అవడం జరుగుతూ ఉంది. అయితే ఈ క్యాన్సర్ అయితే ఏదైతే ఇష్యూ ఉందో దానికి యూరియా కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అవ్వచ్చని యూరియా అనేది ఎంత అవసరం ఉంటే అంతే వాడాలని డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కొంత రీసెర్చ్ చేసి ప్యాడీ వినియోగదారు రైతులు ఎన్ని బస్తాలు వాడాలి ఇవన్నీ కూడా ఫార్ములేట్ చేస్తూ మనకి ఎలకేషన్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది. ఆ ఎలకేషన్ ప్రకారంగానే మనకి యూరియా కూడా ఫస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మనకున్నటువంటి క్రాప్ ప్యాడీ క్రాప్ ఎవరైతే సోయింగ్ చేసి రికార్డ్ చేసిందో ఒకటైతే కొంతమంది రైతులు అంటే సాగు రైతులు అవ్వచ్చు, లేకపోతే మన రెంటెడ్ రైతు మన డైరెక్ట్ ఫార్మర్స్ అవ్వచ్చు, వీళ్ళందరి వల్ల కొంత యూరియా డెఫిసిట్ వచ్చింది. వెంటనే మేము గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. వెంటనే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనకి యూరియా కూడా సకాలంలో అందించడం జరిగింది. అయితే మనం ప్రజాప్రతినిధులుగా ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ వ్యవహరించాల్సింది ఏంటంటే యూరియా ఎంత అవసరం ఉంటే అంతే వినియోగం చేయాలనేది ముఖ్యంగా సభలో మీ అందరినీ కోరుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయాలు పక్కన పెడితే ఆరోగ్యం ముందు మనం ఎవరైతే ప్రజలు మనకి ఎవరైతే ఓటేసి మనకి ప్రజాప్రతినిధులుగా గౌరవ స్థానం కల్పించారో ఆ ప్రజలను దృష్టిలో పెట్టుకొని యూరియా వినియోగం అనేది ఖచ్చితంగా మనం తక్కువ చేయాలని అవేర్నెస్ మీరు కల్పించాలని మీ సభ ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మనం ప్లాన్గా వెళ్ళాలి. యూరియా యూటిలైజేషన్ అనేది తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే నిన్న కూడా నేను శ్రీకాకుళంలో అక్కడ ఉన్నటువంటి డిఆర్సీలో నేను చూసింది ఏంటంటే అక్కడ కిడ్నీ రైతు పేషెంట్స్ కూడా పెరుగుతూ ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది మన ప్రాంతం, మన ప్రదేశం, మన ప్రజలు అనే ఒక ఆలోచన తెచ్చుకొని నెక్స్ట్ ఇయర్కైనా మనం జాగ్రత్తగా అవేర్నెస్ క్రియేట్ చేసి ప్లాన్గా యూరియా అనేది డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయం అనేది సపరేట్, అది వేరే అంశం. కానీ ఈరోజు యూరియా అనేది మనం జాగ్రత్తగా అవ్వాల్సిన అవసరం ఉందనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు. ఈ విషయం మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. స్పందించరు ఏ విధంగా కూడా. మీరు ఈ డిఏఓ గారికి కూడా నేను లాస్ట్ టైం చెప్పాను, డిఏఓ గారికి కూడా వరికి చేయడం చూసారని రైతులు వ్యక్తపరిచేస్తారు. గిరిజన మాటలు సార్ ఒకసారి వెరిఫై చేయండి సార్. మా సొంతదే, మా సొంత పరిచయం. చెప్పారంటే ఏ ఒక్కరికి కూడా చెప్పాం సార్. ఎక్కువ భర్త అందరూ కూడా మన టెక్నికల్ ఇష్యూస్ 100% ప్రతి ప్యాకేజ్ చేస్తున్నారు కదా. ఎక్కడైనా ఇంకో మైక్ ఉంటుందమ్మా, చూడండి అక్కడ మైక్ పని కొద్దిగా అలా పక్కన కొద్దిగా ఇక డోర్ దగ్గర ఎవరు లేకండి కొద్దిగా ప్లీజ్ కొద్దిగా పాటపురం మంచి జేడీ గారి అలాగే కూడా చేయబడుతుంది. అన్ని గ్రామంలో ఉన్నాయి. అయితే అది ఆలోచించడానికి అవసరమైన వచ్చింది కాబట్టి మేము పట్టణాన్ని ఇవ్వలేము అని చెప్తున్నారని చెప్తున్నారు.
బైజిపేట మండలంలో మీరు ఎడ్యుకేషన్ చేసేది బైజిపేట మండలం మొత్తం మనకి పార్వతీపురంలో సార్ 285 హెక్టార్లు బైజిపేట చూస్తాను సార్ మన చేస్తాను సార్ అంటే మనకి బైజిపేట మండలం 4 చేశారు 13 హెక్టార్లు సభ్యులు అంటే డ్యామేజ్ మనకి 33% కంటే అధికంగా ఉంటేనే మనం రాయాలి. ముందు నోట్ చేసుకోండి. ఎందుకంటే వర్షం పడిన తర్వాత 33% పోతే పోయి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు. కానీ నీళ్లు నిలవన తర్వాత కొంత పంట పోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు రైతులు ఇబ్బంది పడకూడదు. కాబట్టి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఏమి నామ్స్ పెడుతుందో తర్వాత ఆలోచిద్దాం. ముందు పంట పోయినటువంటి ప్రతి రైతు ఎక్కడ ఇబ్బంది పడకూడదు. అది ఏ ఏది అయినా మొత్తం రాసించాడు. ఎందుకంటే వర్షాలు అందరూ చాలా సఫర్ అయ్యారు. ప్లస్ ఏంటంటే తుఫాను కాబట్టి అది అనుకోని పంట చేతికొచ్చే టైంలో ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఆ ఇబ్బంది పడకూడదు అనే మనం చేస్తున్నటువంటి తర్వాత ఇంకెవరో సభ్యులు అడిగారు. తడిచిన పంట అయినా సరే ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత తడిచిన పంట కొనడానికి సిద్ధంగా ఉంది. భయపడాల్సిన అవసరం అయితే లేదు. తుఫానికి సమాచారమే ఉండటం లేదు. రెండవది డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ మండల స్థాయి అధికారులకి ఒక శిక్షణ ఇవ్వాలి. తుఫాన్ ఏమైనా అయిన తర్వాత వారు ఏదైతే మనకి పంట నష్టం కానీ ఇల్లు కూలిపోయినా కానీ 1387 మందికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇప్పటికీ కూడా వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి పెండింగ్ ఉంది. పంట సహాయం ఎప్పటి వరకు కూడా ఇంకా 1387 మంది రైతులకి ఆ సమస్య చిన్న రెవెన్యూ సమస్యలు క్లియర్ కాకుండా ఉండటం వల్ల ఇంతమంది రైతులు నష్టపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అలాగే మన రేషనలైజేషన్ జియో నెంబర్ 1 గవర్నమెంట్ ఇచ్చింది. జియో నెంబర్ 1 లో ఒకసారి మాట్లాడుతున్నానండి. ఈ ఇష్యూ నా దగ్గరికి వస్తే నేను ఈఓ గారిని అలాగే ఎండోమెంట్ సైడ్ నుంచి అందరినీ తీసుకొచ్చి ఏఓతో కలిసి అక్కడ మీటింగ్ పెట్టించడం జరిగింది. ప్రజలందరితో కూడాను ప్రజలందరూ కూడా సుమారు 1998 నుంచి వాళ్ళు శిస్తులు కట్టలేదు, ఎండోమెంట్స్ కట్టుకోలేదు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే ఈసారి మీరా వదిలేస్తామండి, మేము కూడా మాకు అవసరం లేదని ప్రజల దగ్గర నుంచి మనం తీసుకున్నామండి. తీసుకొని ఆపడం జరిగింది దాన్ని. ఇప్పుడు దాన్ని క్రమబద్ధీకరించి మళ్ళీ ముందుకెళ్ళడానికి ప్రజలందరూ కూడా అడగడం మీద దాంట్లో మనం వీఆర్ టేకింగ్ ఎన్ యాక్షన్ ఆన్ ఇమీడియట్. సో ఫర్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి క్లియర్. మా మీరా వద్దని చెప్పి ఎక్కడైనా మీకు దరఖాస్తు రూపంలో మీకేమి ఇచ్చారా? అంటే నేను వెరిఫై చేయలేదు సార్. నేను మధ్యలో లేదు సార్. నేను వెరిఫై చేశాను. జేసీ గారు వాళ్ళని కడితే వెరిఫై చేస్తాను. అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్ సాల్వ్ చేసేలాగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి చేస్తున్నారు. ప్రజలైతే అది రైతుకి సరిగ్గా వేసేటప్పుడు చెప్పకుండా రేపు ఏదైతే కోత అయిపోయి ధాన్యం పని తీసేయడం అవుతుందో దాని తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏదైతే ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సచివాలయం ద్వారా ప్రజలు చేరు చేశారో తద్వారా మీరు వాళ్ళని ఉపయోగించుకొని ఇది రైతుల దగ్గరికి వెళ్ళాలి. నేరుగా రైతులకు ఏదైనా క్లాసెస్ పెట్టాలి, పదే పదే చెప్తే కానీ ఇది మారదు ఈ వరడి. అందువల్ల ప్రభుత్వం తరఫున మీరు ఏ రకమైన చర్యలను తీసుకోవాలని చెప్పేసి నేను ఆ విధంగా మిమ్మల్ని కోరడం అయితే జరుగుతుందండి. చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పింది కూడా కరెక్ట్ చెప్తారు. కానీ ప్రజలకు వెళ్ళాలంటే మనం చెప్పే కంటే అగ్రికల్చర్ రెసిడెంట్స్ చెప్తే బాగా వెళ్తారు. కాబట్టి దాని కొనుగోలు కార్యక్రమం అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ఇదంతా ఒకసారి ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ అయిపోతూనే వాళ్ళతో పని చేపిస్తాం. ప్రతి గ్రామంలో కూడా అవేర్నెస్ కార్యక్రమం తీసుకొని ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. ఆ పాస్బుక్ నెంబర్ తెలియని వ్యక్తులకి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి చేయడం, ఎల్పీ నెంబర్ కానీ సంబంధించినట్టు తెలుస్తుంది. వాటి వల్ల ఇబ్బంది కూడా 34 మండలాలు కూడా ఈ క్రాప్ కూడా అదొక ఇబ్బంది ఉంది. తహసీల్దార్ ఆఫీసు చుట్టూ కూడా రూల్ ఉన్న కూడా తహసీల్దార్ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది సార్. 4 లక్షలు 4 lakhs ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఎంత చేసాము? 335 లాస్ట్ ఇయర్ చేశాము. ఈ సంవత్సరం 4 లక్షలు ఇచ్చారు. అన్ని వెరైటీస్ ఏ మేజర్ వెరైటీ తీసుకుంటాం? 11 మేజర్ వెరైటీస్ తీసుకుంటాం. సెంటర్స్ ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తున్నామా?
సార్ 10వ తేదీ తర్వాత స్టార్ట్ చేస్తాం. 10వ తేదీ తర్వాత చేస్తాం. 10వ తారీఖు సెంటర్స్ ఓపెన్ చేస్తాం. ముందర తుఫాను వల్ల కానీ కొన్ని అధిక వర్షపాతాల వల్ల కానీ ఎక్కడైనా కలర్ షేడ్ వచ్చిన రంగుమాని ధాన్యం కానీ దానికి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా మనకి గైడ్లైన్స్ ఉన్నాయా, లేదా రైతులకి ఈ సమావేశం ద్వారా మనం ఫుల్ లోడ్ చేయాల్సిందే. డ్యామేజ్ అనేది జరుగుతుంది, ఎంత మేర జరుగుతుంది అనేది తర్వాత డిస్కలర్ అనేది 2 పార్ట్స్లో. ఒకటి ఇప్పుడు కూడా పంట కోసిన తర్వాత ఫీల్డ్స్లో 2 రకాల బాధలు ఉన్నాయి. ఒకటి వాటర్ రిసీడ్ అవ్వకపోవడం వల్ల పంట చేతికొచ్చింది ఇమీడియట్గా పట్టుకొచ్చింది కట్ చేయాలి, లేకపోతే ఒలిపోతుంది. కట్ చేసిన తర్వాత కింద వాతావరణం మాయిచర్ ఉంది, ఫీల్డ్ అంతా మాయిచర్ ఉంది. కంపల్సరీగా ఎంతో కొంత కలర్ డిస్కలర్ అనేది కలర్ షేడ్ వాయిదా వేసేలా పూర్తిగా గైడ్లైన్స్ తీసుకొని రైతులకు అందరూ ఒక మెసేజ్ ఇలా ప్రభుత్వం కోర్టు తర్వాత ఏం చేస్తారు అన్నది ఒక క్లారిటీ మనతో. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇవాళ ఈ మెసేజ్ ద్వారా ప్రజాప్రతినిధులు ఇక్కడ గౌరవ శాఖిస్తున్నారు. మళ్ళీ బయటికి వెళ్ళేందుకు సమస్య వస్తుంది ఖచ్చితంగా. వారి దగ్గరికి వస్తుంది సమస్య, మీ దగ్గరికి వస్తుంది, మా దగ్గరికి వస్తుంది, ప్రజాప్రతినిధులకు వస్తుంది. మరి ప్రభుత్వం తప్పుడు మీరే చూడాల్సిన మంత్రులు ఇద్దరు పక్కన ఉన్నారు కాబట్టి మీకు మా ఈ సమస్యని జిల్లాలో ఉన్న సమస్యని దృష్టిలో పెడతాం. ఖచ్చితంగా ప్రజల సమస్యల పట్ల పూర్తి బాధ్యత దృష్టిలో పెట్టుకుని మేము పనిచేస్తున్నాము. అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తున్నాము. మేము డిజాస్టర్ వచ్చినప్పుడు వారం రోజుల ముందే ఎలక్ట్ అయ్యి డిజాస్టర్ కావాల్సినటువంటి మెకానిజం ఏదైతే ఉందో అన్ని రకాలుగా ఎటువంటి ప్రాణాశ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ చెరువుల నుంచి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కానీ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ పంట నష్టం ఏదైతే జరిగిందో దాన్ని కూడా ఎలిమినేషన్ అనేది ఈ క్రాపింగ్ అనేది 100% చేసి ఎవరికైతే నిజంగా పంట నష్టం జరిగిందో వాళ్ళందరినీ ఇన్సూరెన్స్ వచ్చేలాగా కార్యాచరణ చేస్తున్నాం. ఈ డిస్కలర్ అనేది కూడా ఈ సమస్య మాకు తెలుసు, ఇది కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు. మనకి చాలా సంవత్సరాలుగా ఎప్పుడైనా ఈ వర్షాకాలంలో వచ్చినప్పుడు కొంతమంది రైతులు డిస్కలర్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఇది. దీన్ని ఎలా చేసేవాళ్ళో గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ తీసుకోవాలి, ఎలాగే దీన్ని రైతులు ఇబ్బంది పడకుండా చేయాలన్నది పూర్తి స్థాయిలో విధి విధానాలు ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా రైతుల పక్షాన్నే ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు చేయడానికి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటున్న విషయాన్ని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కొత్తగా వచ్చిన సమస్య కాదు సార్, ఇప్పుడు నుంచో వస్తున్నట్టు ఎప్పుడు సైకిల్లో వచ్చినా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం, ప్రభుత్వం ఎలాగో మన రైతుల పక్షాన్ని నుంచి రైతులకి సాయం చేకూర్చేలా పనిచేస్తాము. మీకు కొత్త కాదు, మాకు కొత్త కాదు. డెఫినెట్గా రైతు పక్షాన్ని నుంచి రైతుకి ఇబ్బంది లేకుండా, రైతు నష్టపోకుండా దాన్ని ఎలా కార్యాచరణ చేయాలో పూర్తి బాధ్యత ప్రభుత్వమే ఉంది. అది ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ గారి దృష్టిలో ఉంది, మా వ్యవసాయక మంత్రివర్గ అచ్చెన్నాయుడు గారి దృష్టిలో ఉంది, దాన్ని క్యాబినెట్లో డిస్కస్ చేసాం. అలాగే మా సివిల్ సప్లైస్ మినిస్టర్ మన మనోహర్ గారి దృష్టిలో ఉంది. సో డెఫినెట్గా ఉంది. తెలియలేదు కానీ ఒక మన జిల్లా సమస్య కాదు, రాష్ట్రం ఉన్నటువంటి సమస్య. ఖచ్చితంగా దీంట్లో కార్యాచరణ వస్తుంది. ఒక మంచి విషయం మనం ప్రధానికానికి తెలియజేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ క్రాపింగ్ చేశాము, ఈ క్రాపింగ్ కూడా 100% చేశాము. సాగునీటి నెరెట్ రైతులు తీసుకున్నాము. అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం స్పందిస్తూ పనిచేయడం. ఈ ద్వారా జిల్లా రైతాంగానికి గౌరవ మంత్రి గారు మన దృష్టికి తీసుకొచ్చింది. తప్పకుండా రైతాంగానికి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుల తరఫున పక్షాలు ఉంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా రైతు పక్షాన్ని మేము ఉన్నాము, ఖచ్చితంగా మేము ఉన్నాము. దాన్ని ఏ రకంగా మన సమస్యలు సాల్వ్ చేస్తున్నాం, అలాగే మనం ఇంకా బెటర్గా చేద్దాం. గతంలో కన్నా ఎక్కువ ఇచ్చాం, పబ్లిక్ ఆర్ హ్యాపీ. మీరు హ్యాపీగా లేరు, పబ్లిక్ ఆర్ హ్యాపీ, రైతు హ్యాపీ, రైతు హ్యాపీ, మీరు హ్యాపీగా లేరు. డెఫినెట్గా అదే ఇబ్బంది లేదు, అందరికీ ఇచ్చాము. నెక్స్ట్ టాపిక్ గౌరవ మంత్రి గారు డిఎం సివిల్ సప్లైస్ మనీ చెప్పండి, డిఎం సివిల్ సప్లైస్ మీ ప్రొక్యూర్మెంట్ చెప్పండి. హైయెస్ట్ అప్రిషియేషన్ ఈ ప్రభుత్వానికి వచ్చింది. 48 గంటల్లో పేమెంట్ ఇవ్వడం జరిగింది రైతులకి. అది మనం అప్రిషియేట్ చేయాలి. మీరు ఎవరన్నా కాదన్నా ప్రజల పక్షంగా ఉన్నాం కాబట్టి మీరు కూడా అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో 1 year వరకు పేమెంట్ ఇవ్వాలి. మీరు గత ప్రభుత్వాలు చెప్పుకోబోతే రైతు పక్షాన్ని ఎంత సక్సెస్ అవుతుందో రైతు పేమెంట్ ఇచ్చేదాని వరకు తెలిసిపోయింది. నేను రాజకీయం మాట్లాడలేదు.
సభలో సార్ అధ్యక్షులు గత ప్రభుత్వం 12 గంటలు 20 గంటలు ఇచ్చిన రోజు మన మంత్రి గారు 1:3 కూడా ఇచ్చారు బ్యాంక్ గవర్నమెంట్ లేదు. ఒకసారి బాబు ఒకసారి ఈ సమావేశంలో జిల్లాలో ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉంటే చర్చించి బాగా మంచి మెసేజ్ పంపించాలనేది ఉద్దేశం. అంతే తప్ప మేము ప్రభుత్వం చేసిన దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం చేసిందనే చెప్తాం. ప్రభుత్వం చెప్తున్నా కదా మంత్రి గారు యూరియాలో ద్వారా అలాగే యూరియాలో లాఠీ దెబ్బలు తిన్నామని కూడా చర్చించాలి. అయినా మేము ఎందుకు పట్టడానికి వెళ్ళింది అయిపోయింది సబ్జెక్టు యూరియా లాఠీ అది కాదు ఇక్కడ. అందుకే చెప్తున్నాను కదా సమావేశం ద్వారా నేను మొట్టమొదటి విజ్ఞప్తి చేశాను. ఈ జిల్లాలో పెద్దగా రైతాంగ ఇబ్బందులు ఉన్నాయి. ఈ తుఫాన్ ద్వారా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఒక మంచి పరిష్కార మార్గాన్ని ఈ సమావేశం ద్వారా చూపించాలని మంచి చర్చ తీసుకెళ్తున్నాం. అంతేగాని మీరు చేసిన దాన్ని చేయలేదని కానీ లేదా చేయకూడదని కాదు, చేయాలని మా విజ్ఞప్తి కూడా చెప్తాం. మీరు ప్రభుత్వం మీరు గవర్నమెంట్ ఇద్దరు మంత్రులు ఇక్కడ ఉన్నారు. మీ ద్వారా జిల్లా కార్యదర్శి గారు మంత్రి గారు మేము చెప్తాం. మా తాలూకా ఇక విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి నుంచి 48 గంటల్లోపు డబ్బులు పడ్డాయి, ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు, ఇప్పుడు రైతుల పక్షాన ప్రభుత్వం ఉంది అని చెప్పడమే మంత్రి గారి ఉద్దేశం. అధ్యక్షులు వారి గత ప్రభుత్వం 12 గంటలు ఇచ్చిన రోజు 24 ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. అది నా రిక్వెస్ట్. గత ప్రభుత్వం కనుకోలేదు. మీరేమైనా మా సభ్యులు కానీ మా అధ్యక్షులు కానీ పరిపాలన ఎంపీసీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాలసీ, మాది ప్రజా పాలసీ, మీరు వ్యతిరేక పాలసీ. అంటే మాది ఆవేశపడిపోతున్నారు కానీ నేను వ్యతిరేకమా ప్రజాపాలన ప్రజా కాదా అన్నది ప్రజలు చెప్పారు. మీరు మళ్ళీ వేరేగా చెప్పడానికి సమావేశంలో కానీ ప్రజా ప్రభుత్వం అవునో కాదు అన్నది ప్రజలు ఆల్రెడీ చెప్పేశారండి. 2 గంటల్లో కూడా డబ్బులు పడ్డాయి అనే విషయం నేను క్లియర్ గా చెప్తున్నాను. మీరు 12 గంటలు 24 గంటలు అంటున్నారు. అంటే అవును, అంటే మీరు మాట్లాడి వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడకుండా ఉండలే కదా. అంటే మీరు కరెక్ట్ గా చెప్తే మేము కరెక్ట్ గా ప్రజలకి ప్రభుత్వం పాలసీ అనేది క్లియర్ గా చెప్పడానికి ఇప్పుడు అందుకని విజయనగరం జిల్లా ఎవరైనా మాట్లాడితే మంత్రి గారు మాట్లాడుతున్నారు, పార్వతీపురం జిల్లా ఎవరైనా మాట్లాడితే మేము మాట్లాడదామని మేము కూడా మెల్లగానే మాట్లాడుతున్నాం. మీరు పాలసీలు ప్రజా వ్యతిరేకాలు ఇవన్నీ ప్రజల వ్యతిరేకం చూపించి సరిపోయింది. మరి చెప్పడం ఎందుకు? 2 గంటల నుంచి 24 గంటల్లోపు డబ్బులు పడడం జరిగింది. ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకం ఎవరికి ఉన్నారో ఫేవర్ ఎవరు ఉన్నారో చెప్పేశారు. మళ్ళీ ఆవేశం ఎందుకు? ఓకే కానీ దాని గురించి నేను చెప్తున్నామా ఒక్క నిమిషం. అదే కాదు దయచేసి మీరు ప్రజలతో ఎన్నుకోబడ్డారు, మేము ప్రజలతో ఎన్నుకోబడ్డాము. కానీ ఈవేళ సమావేశం సజావుగా సాగాలి అని అంటే ఈ రోజు సమావేశం గురించి, ఈ రోజు ప్రజలకు మీరు ఇచ్చిన సందేశం గురించే దయచేసి వచ్చేస్తే బాగుంటుంది. ప్రతిసారి గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో చేసినట్టు చేసింది ఈ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం చేయలేదు. మేడం గారు మరి 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. మరి 50 సంవత్సరాల పెన్షన్ మేము కూడా ప్రజలకు బుద్ధి చెప్పారు అంటున్నారు. ప్రభుత్వం చెప్పారు, మీరు చెప్పారు ఇప్పుడు 23కే పరిమితమయ్యారు. మరి ఆ రోజుకి కూడా ప్రజలు బుద్ధి చెప్పిందే కదా. నమస్తే అండి, అందరికీ పెద్దలందరికీ నమస్కారం. అయితే ఇక్కడ ప్రజాప్రతినిధులు చేసేది ప్రజలు క్లియర్ గా చెప్పారు. చాలా సాఫ్ట్ వాయిస్, ఎక్కడ కంపారిజన్ లేదు. ఇప్పుడు రాజకీయమే, ప్రజాసేవే. ఇక్కడ ఆయన 2 వివరంగా చెప్పారు. గత ప్రభుత్వం కంటే కూడా మేము మెరుగుగా చేశామంటే రాజకీయ ఈ రంగాల్లో తప్పకుండా మనం ఏ విధంగా మెరుగుగా చేశామని చెప్పారు తప్ప ఎక్కడ తక్కువ
లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.